ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రాలు, కేంద్ర మంత్రితో భేటీ అంటూ కూడా ఎన్నిసార్లు పోయినా రావు. అది మీరు తేలేరు. వాస్తవానికి మిత్రులారా, దీన్ని ఒక కథ చెప్తా. ఈ ఢిల్లీ సంగతి ఎట్లుంటుంది అనేది కూడా కథ చెప్తా. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి మన తెలంగాణ పన్నుల రూపంలో 100 రూపాయలు కడితే మనకు కేంద్రం ఇస్తుంది 25 రూపాయలు. అదే ఏపీ పన్నుల రూపంలో 100 రూపాయలు చెల్లిస్తే వీళ్ళకి ఇస్తుంది 23 నుంచి 24 రూపాయలు. అదే తమిళనాడు 100 రూపాయలు కడితే వీళ్ళకి ఇస్తుంది 24 రూపాయలు. నెక్స్ట్ కర్ణాటక 100 రూపాయలు చెల్లిస్తే వీళ్ళకి ఇస్తుంది 24 రూపాయలు. ఇక కేరళ ఏదైతే ఉందో ఇది 100 రూపాయలు ఇస్తే 25 రూపాయలు ఇస్తున్నారు. అదే మిగతా ఏవైతే నార్త్, ఇది సౌత్ స్టేట్స్, నార్త్ స్టేట్స్కి పోతే బీహార్కి 100 రూపాయలు చెల్లిస్తే బీహార్ వాళ్ళకి 97 రూపాయలు పోతుంది, అంటే 3 రూపాయలు. అర్థం చేసుకోండి. ఇక రెండోది ఉత్తరప్రదేశ్ అనుకోండి, 100 రూపాయలు చెల్లిస్తే వీళ్ళకు 93 రూపాయలు వస్తున్నాయి. ఇక గుజరాత్ 100 రూపాయలు చెల్లిస్తే వీళ్ళకి 92 రూపాయలు రిటర్న్ వస్తుంది. ఇది మిత్రులారా. ఇంకా సౌత్ ఇండియన్ కొట్టు, నార్త్ ఇండియా పెట్టు అనే చందంగా ఈ ఏదైతే కేంద్రం వ్యవహరిస్తుంది. సో కేంద్రం వ్యవహరించడంతో ఇట్లా జరుగుతూ ఉంది. ఇక ఏడొస్తే మనకు వచ్చే డబ్బులు, మనం 100 రూపాయలు ఇస్తే కేటీఆర్ వార్నింగ్కు దిగొచ్చిన ప్రభుత్వం, మల్కపేట్ రిజర్వ్కు నీళ్లు విడుదల, ఎస్ఎల్బీసీ ప్రమాదానికి 11 రోజులు కొనసాగుతున్న సహాయ చర్యలు, ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యమయ్యేనా, కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ, సహాయ చర్యలు పెరుగుతాయి. ఏంది అసలు ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఇంకా అసలు ముందు కూడా పోవట్లేదు. సో దిశ దినపత్రికకు సంబంధించి వార్త చూసే ప్రయత్నం చేద్దాం. దిశ దినపత్రికలో ఫైనల్ కు భారత్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలకు, యావత్ ప్రపంచ ప్రజలంతా కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నారు టీమిండియాకి. మేము కూడా మన తెలంగాణ టీవీ కూడా టీమిండియాకి ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీ ఇండియాదే అంటూ కూడా చాలా ప్రిడిక్షన్స్ వస్తా ఉన్నాయి. అది నిజం కావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. సో నిన్న ఆస్ట్రేలియాకి సంబంధించిన మ్యాచ్లో, ఓవర్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా నిన్న గట్టిగా ఆడినారు, మంచిగా ఆడినారు కూడా. బకాయిలు చెల్లించండి. ఏం చెల్లిస్తారు వాళ్ళు చూడండి, అది పరిస్థితి. ఇంకెంతకాలం బిజినెస్లు అంటూ కూడా భూభారతిలో ఏఐ వినియోగించేందుకు సిద్ధమైన సర్కార్, సమస్యలకు పరిష్కార మార్గం చూపేలా ఫిర్యాదుదారులకు ప్రశ్నలకు సమాధానాలు డేటాబేస్ రూపొందిస్తున్న అధికారులు, సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్న సిఎంఆర్ఓ అంటూ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. కానీ ఇది భూభారతి అనేది వేస్ట్ మిత్రులారా. కొంతమంది పేర్లు గల్లంత అవుతా ఉన్నాయి. దాంట్లో మా ఫ్యామిలీ పేర్లు కూడా ఉన్నాయి, కొంతమంది గల్లంత అవుతా ఉన్నాయి. చూడాలి వాళ్ళు. ఇక క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు ఇప్పటి వరకు అయితే. ఇక మహిళా సంఘాల నుంచి ఆర్టీసీ అద్దెకు బస్సులు. సార్ ఇప్పుడు ఈ మహిళలకు ఇచ్చే బదులు మగవాళ్ళకి ఇస్తే ఏమైనా ఉపాధి జరుగుతుంది. ఎందుకు మహిళల్ని కోటీశ్వరాలు చేయాలనుకుంటున్నారు? మహిళల్ని బదులు మగవాళ్ళని పోటీ చేసి 4 ఉపాధి పొందుతారు. ఇప్పుడు ఈ మహిళలకు ఇస్తారు సార్, తప్పుగా అనుకోవద్దు. మహిళలకు ఇస్తారు, మహిళా అక్క చెల్లెళ్ళకి ఇస్తారు. బస్సు వాళ్ళు నడపరు కదా, మళ్ళీ ఒక మొగడు వచ్చి నడపాలి. దాదాపు మీరు ఒక పని చేయండి సార్, ఒక 4 కలిసి, ఒక 4 మగవాళ్ళను ఒక బస్సు ఇప్పియండి. వాళ్ళే కండక్టర్, వాళ్ళే డ్రైవర్. సో అట్లా ఆ రీతిగా నడిస్తే, సెట్విన్ బస్సెస్ ఎట్లా నడుస్తుంది అట్లా నడిపిస్తే చాలా బాగుంటుంది. ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. మహిళలకు ఇస్తే వాళ్ళకి బస్ కోసం మెయింటెనెన్స్ తెలియదు, ఏం తెలియదు. సో ఎట్లా నడిపిస్తారన్నది కూడా చూడాల్సిన అంశం. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వీటితో కొనిపించి రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తుందా?
కేవలం డబ్బులు మాత్రం చెల్లిస్తుంది అన్నది కూడా చూడాల్సిన అంశం. నాకేమనిపిస్తుంది చాలామంది ఏం చెప్తున్నారంటే వీళ్ళ పాన్ కార్డు ఆధార్ కార్డు పెట్టి లోన్ తీసుకుంటారు. ఆ 10-15 మంది మీద లోన్లు తీసుకొని ఈ లోన్లు కట్టరు, అప్పుడు డిఫాల్ట్ వీలే అవుతారు అన్నది కూడా కొంతమంది వాదనలు వినబడుతూ ఉన్నాయి. అంతవరకు వాస్తవం అనేది కూడా తెలియాల్సి ఉంది మిత్రులారా. సో చూడాలి, నిజంగానే వాస్తవానికి అట్లా జరిగితే మాత్రం రేవంత్ సర్కార్ ఇక కొంప ముంచిందని చెప్పుకోవచ్చు. పట్టణ అభివృద్ధిపై సర్కార్ ఫోకస్